ఆర్కెస్ట్రేషన్ పాత్ర అయి ఉండాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎవరి దగ్గరికి రాలేదు కదా ఆయనకి. అవును. ఇంకోటి భారతీయ వెళ్ళింది కూడా మన మల్లురవి ఒక్కడే కాంగ్రెస్ తరపున. అవును, కాంగ్రెస్ తరపున. అవును, బీజేపీ వాళ్ళు ఎవరు అడిగినట్లేదు కదా ఇప్పటిదాకా కూడా. అదే అదే. కాబట్టి ఇండైరెక్ట్ గా ఉన్నా బయటకు వస్తుంది కదా హింటూ. అవునండి, అవును. మేబీ తెలుగుదేశం ఆయన చేత చేయించి ఉండొచ్చు. అవును. ఆయనకి తర్వాత ఏమి ఆఫర్ చేశారనేది చూడాలి. ఇంకా కృష్ణయ్య నోరు ఇప్పితే గానీ నిజాలు బయటికి రావు ఏంటనేది. కానీ ఇంటెన్షన్ అయితే ఎవరో చేయించారు అనేది ఆయనకైనా నేను అనుకోవడం తెలుగుదేశం చేయించి ఉంటది బీజేపీ సపోర్ట్ తో. అంటే తెలంగాణ అవసరాలు చూడాలా సార్ ఇక్కడ ఒకవేళ అదే నిజమైతే? ఇందులో తెలంగాణ అవసరం, తెలంగాణలో లేకపోతే రాజకీయం నడుచుద్దా? టీడీపీకి ఏంటి ప్రయోజనం ఆయనతో? అదే అదే కదా. టీడీపీ ఆ ఆస్పెక్ట్ లో కాదు, మేబీ ఎంపీ సీట్ ఒకటి తమకి మిగులుద్దని ఆ కోణంలో అయితే తప్పించి ఉండదు. ఆయన ఈవెన్ తెలంగాణలో తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పార్టీకి పెద్దగా చేసింది ఏం లేదు. 5 ఏళ్ళు ఆయన పదవి అనుభవించాడు కానీ పార్టీకి ఏ మాత్రం పనిచేసి పెట్టింది ఏం లేదు. అదేమంటే ఎప్పుడు అనేది ఏంటంటే నేను ఉద్యమకారుణ్ణి, నేను పార్టీ కార్యకర్తను కాదు, నా ఉద్యమం కోసం వచ్చారు కాబట్టి దాని వరకే మాట్లాడతాను నేను అంటాడు. మిగతా రాజకీయ అంశాలు మాట్లాడేవాడు కాదు. ఈవెన్ వైసీపీకి అయినా మిగతా అంశాల మీద మాట్లాడలేదు కదా ఎప్పుడు. ఓన్లీ బీసీకి సంబంధించిన ఇష్యూ మీద మాత్రం మాట్లాడాడు ఆయన. కాబట్టి ఆయన